ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద పల్లవి గ్రూప్స్ ఆధ్వర్యంలో యువ భారత్ రన్ ఘనంగా జరిగింది. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ రన్ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, సర్వానంద్, నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఈ రన్ కు రాష్ట్ర నలుమూలల నుంచి యువత పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. 500 మీటర్ల 2K, 5K రన్ లో 2000 మంది పాల్గొన్నారు. ఇక యువతలు ఉత్సాహంగా పరిగెత్తుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. యువత శారీరక దారుఢ్యంతో పాటు అటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే యువత కేవలం చదువు పైన కాకుండా చదువు పైన శ్రద్ధ పెట్టండి. చదువుతో పాటు శారీరక వ్యాయామం పైన దృష్టి పెట్టాలి. ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ విల్ బి మెంటల్ అలర్ట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. అలాగే యోగా కావచ్చు, నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఆటలు కావచ్చు, ప్రతిరోజు శారీరక వ్యాయామం చాలా అవసరం. దీన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఎవరో ఒక అబ్బాయి ఎప్పటిసారి యోగా అంటే మంచిదే కానీ యోగా అంటే సూర్య నమస్కారం అన్నాడు. మీకు సూర్య నమస్కారం చేయడం ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేయడం బాబు అని చెప్పాను. సూర్య నమస్కారం చంద్ర నమస్కారం తేడా లేదు. ఈ యువతకు సంబంధించి ఈ సంపదను గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే ఆకాంక్ష అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో మరి వికసిత్ భారత్ పరంగా కేంద్రంలో తెలంగాణ రైజింగ్ ముందుకెళ్తా ఉన్న తరుణంలో ప్రధానమైన అంశం ఆరోగ్యం. ఈ ఆరోగ్యంకి సంబంధించిన అనేక అంశాల విషయంలో మళ్ళొకసారి గౌరవించకుండా పెద్దలు వెంకయ్య నాయుడు అనేక విషయాలు చెప్పారు. వన్ హ్యాస్ టు బి ఫిట్ ఫిజికలీ టు మేక్ దెమ్సెల్ఫ్ ఫిట్ మెంటలీ అని. సో ఈ సందర్భంలో వారు ఇచ్చిన గొప్ప సందేశం. అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు, తరతరాలుగా వస్తా ఉన్న మన అనుభవాలని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారి అనుభవాలను రంజింపజేసి ఈరోజు యువతకి సంబంధించిన వారిని కేవలం ఫిట్ ఉండి మన సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్లకుంటాయి, కేవలం ఫిట్ ఉండి ఇంట్లో అమ్మ నాన్నలు మర్యాద చేయకుండా ఉంటాయి, కేవలం ఫిజికల్లీ ఫిట్ ఉండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దం అనాలోచితమని వెంకయ్య నాయుడు అన్నారు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు. దేశం శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఇక యువతే మన దేశానికి బలమని, ఫిట్ గా ఉంటేనే దేశం బాగుంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నవభారత్ పేరుతో ఆరోగ్యం, దేశ ఐక్యత, వికసిత్ భారత్ కోసం రన్ కార్యక్రమం చేయడం శుభసూచకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. We're going to start with the 25